జై జగన్నాథ. అందరికీ నమస్కారం. హెడ్డింగ్ చూసే ఉంటాము. వివాహం, గొడవలు, విడాకులు. ఈ మధ్యకాలంలో ఎంత గొప్పగా జరిగినా, ఎంత హై లెవెల్లో జరిగిన పెళ్ళైనా సరే నిలబడడం లేదు, విడాకులకు దారితీస్తుంది. అది కొంతమంది గురించే చెప్తున్నానండి, అందరి గురించి చెప్పట్లేదు. మన మన హిందూ ప్రకారం ప్రేమ అంటే రాధాకృష్ణులది, దంపతులంటే ఆ లక్ష్మీనారాయణులు, అర్ధనారీశ్వరులు. మన హిందూ ధర్మశాస్త్రం మరియు సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం అనేది ఒక పవిత్రమైన బంధం. ఇది 7 జన్మల బంధంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం వివాహ బంధాన్ని తెంచుకోవడం సాంప్రదాయకంగా అంగీకరించబడలేదు. ఆ తర్వాత చట్టాలు వచ్చాయి. మనుస్మృతి ప్రకారం వివాహం ఇద్దరి మధ్య విడదీయని బంధం. భార్యాభర్తలు విడిపోవడం సరైనది కాదని మనుస్మృతి చెబుతుంది. ప్రాచీన కాలంలో విడాకులనే గోలే లేదు. అడ్జస్ట్మెంట్, బంధాలు నిలబెట్టేవారు కుటుంబం అంతా కలిసి, ఆ ఊరి పెద్దలంతా కలిసి, ఆ ఇంటి పెద్దలంతా కలిసి. హిందూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా హిందూ వివాహ ఆచారాలతో వివాహ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఆచారాలు, వేడుకలు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య మానసిక ఐక్యత పెంచుతాయని నమ్మకం. అది ప్రేమించి లేదా పెద్దల ద్వారా ఒప్పించి అయినా సరే పెళ్ళి అయినా ఈ సాంప్రదాయంలోనే జరుగుతూ ఉండేది. ప్రేమ విఫలం కావడానికి జ్యోతిష ప్రకారంగా ప్రేమబంధం విఫలానికి కారణం జాతకంలో పాపగ్రహ స్థానాలు మరియు వాటి ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. పర్సనల్గా చూస్తే వాళ్ళ మధ్య నమ్మకం కోల్పోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం, అపార్థాల వల్ల ఫెయిల్ అవుతున్నాయి. అన్నీ కరెక్ట్గానే జరిగాయి మా పెళ్ళిలో, కానీ ఎందుకు ఇలా అవుతుంది అని డౌట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా జ్యోతిష ప్రకారమే కాదు, న్యూమరాలజికల్గా కూడా, సంఖ్యాశాస్త్రపరంగా కూడా మన జాతక నెంబర్స్ మ్యాచ్ అవ్వాలండి. మన పెళ్లి డేట్ మ్యాచ్ అవ్వాలి. అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో అది మనం తర్వాత తెలుసుకుందాం. మెయిన్గా 90s తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వివాహ విషయంలో. 90s ముందున్న వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. అప్పుడు లేవా అండి అంటే ఉన్నాయి, కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది. బంధం నిలుపుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసేవాళ్ళు. మరీ చీటికి మాటికి విడాకులు అనే వ్యవస్థ అప్పుడు లేదు. ఇక్కడ 90s ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇక్కడ కుజగ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా పెరిగింది 90s తర్వాత. అంటే డబల్ అయిపోయింది. 1992, 93, 94, 999లు ఎక్కువ అయ్యాయి. దానివల్ల అగ్రెసివ్నెస్ కూడా కొంచెం పెరిగింది. భార్యాభర్తల మధ్య మాంగళ్య దోషాలు కూడా ఏర్పడ్డాయి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సూట్ అయ్యే విధంగా, వాళ్ళ జాతకానికి పరిశీలన విధంగా మ్యాచ్ చేసుకోవాలి మనం మ్యారేజెస్ని. పర్సనల్గా చూసుకుంటే వివిధ రకాల ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవి వేరే విషయం. అది కలియుగం ప్రకారంగా వచ్చే పోకడలు, అది వేరే విషయం మాట్లాడదాము. చాలామంది అంటారు, మా అమ్మాయికి అబ్బాయికి జాతకం చూపించే చేశామండి, అయినా కానీ ఇలా ఉంది అని అంటే, జాతకము అప్పుడు ఆ మూమెంట్ ప్రకారంగానే ఆలోచించి ముహూర్తం పెట్టించుకుంటారు. ఓకే, గణాలు వచ్చాయా, ఓకే. కానీ అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో లక్షలు పెడతాము. ఒక జాతకం పరిశీలన అనేది వాళ్ళిద్దరికీ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ ఏ విషయంలో వాళ్ళు ఇబ్బందులు పడతారు అనేది ఒక గైడెన్స్ తీసుకోవాలి. నిలబెట్టుకోవడానికి ఎలాంటి సూచనలు ఉంటాయి అనేది కూడా మనం ముందు చెక్ చేసుకోవాలి. మంచి ముహూర్తం పెట్టినా కూడా ఇలా ఎందుకు అయింది అనుకుంటాం. మా గురువుగారు ఏం చెప్పారంటే, ముహూర్తం అనేదట యాక్చువల్గా పెట్టేది, మంచి గడియలు సమకూర్చేది ఎందుకు అంటే, కొన్ని భిన్న మనస్తత్వాలు ఉన్న వ్యక్తులందరూ ఒక చోట సమూహంగా ఒక ఫంక్షన్, ఒక గ్యాదరింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగడానికి ముహూర్తం పెడతారట. అక్కడ ఎటువంటి నెగిటివిటీ కూడా జరగకుండా ఉండటానికి ముహూర్తం పెడతారు.
వాళ్ళందరూ వచ్చిన బంధువులందరూ ఆనందంగా ఆ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించడానికి ముహూర్తం పెడతారు. అంటే ఆ గ్యాదరింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి పెడతారట. అంటే ఆ గ్యాదరింగ్ ఒకటే కాదు, అంతకు ముందు కూడా మన జాతకాలు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ ఫంక్షన్ తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో పెళ్ళి సాంప్రదాయం లేదు, కొత్త ఆచారాలు, కొత్త పద్ధతులు, ఫోటోస్, వీడియోస్ పెళ్ళికి ముందే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల వచ్చేవన్నీ కూడా ఇబ్బందుల్ని యాడ్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. చిన్న ఎగ్జాంపుల్, అక్షింతలు ఇవి తరంబ్రాలు వాడే ప్లేస్లో థర్మకోల్ బాల్స్ వాడతారండి, ప్లాస్టిక్ వాడతారు. అది నెగిటివ్ ఎనర్జీయా కాదా? ఈ లేనిపోని పోకడాల వల్ల నరదిష్టి ఎక్కువ అవుతుంది, దిష్టి దోషాలు యాడ్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. ఈ దోషాలన్నీ మనకి యాడ్ అయ్యాయా లేదా కొత్త రకంగా ఇలా చూసుకున్నా కానీ. ఇదివరకు కాలంలో ఏం చేసేవారంటే ఇంటి ముందే పెళ్లి మండపం వేసి పెళ్లి చేసేవారు, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాల్లో పెళ్లి చేసేవారు. అంటే ఆ ప్లేస్కున్న ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని కూడా గొప్పగా మలుచుకునేవాళ్ళు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని వేల మంది వస్తున్నారు పెళ్ళిళ్ళకి, కానీ పట్టుదలగా ఆ మ్యారేజ్ అనేది కొంతమందివి నిలబడటం లేదు. ఆ తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా వెంటనే వేరే కాపురం పెట్టడం, వేరే కంట్రీస్ వెళ్ళిపోవడం, కొన్ని రోజులైనా సరే అత్తమామ వాళ్ళ ఇంట్లో ఉండటం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి తెలుసుకోవడం, వాళ్ళైనా వీళ్ళైనా, అమ్మ సైడ్ అయినా నాన్న సైడ్ అయినా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, ఇద్దరూ కూడా ఏంటి మన సాంప్రదాయం ఏంటి, మనం ఎక్కడ ఏ తప్పు చేయకుండా ఎలా నిలబెట్టుకోవాలి మన లైఫ్ని అనేది చెక్ చేసుకోవాలి. అవేమీ ఇప్పుడు లేవు. కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకున్నా కానీ విడిపోవడానికి కారణం అవగాహన లోపం, కుటుంబాల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆశయాలు, మెయిన్గా సర్దుబాటు లేకపోవడం, అడ్జస్ట్మెంట్ లేదు, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఇక జ్యోతిష్యపరంగా ఇద్దరి జాతక పరిశీలన సరైన జ్యోతిష్యం దగ్గర చూసుకోవాలి. జ్యోతిష్యం అనేది ఒక గైడెన్స్ అండి, ఒక గొప్ప మార్గదర్శకం. కొన్ని జాతకాలు అన్ని రకాలుగా కలిసిన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల గురించి ముందే తెలుసుకుంటే, ఆ సర్దుబాటు అనేది వారిద్దరి మధ్య ఉంటే ఆ బంధం నిలుపుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. ఆస్ట్రాలజీలో మ్యారేజ్ రిలేటెడ్గా ఇష్యూస్ జాతకపరంగా వివిధ దశలలో ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్గా కొన్ని జాతకాలు, కొన్ని మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే కాలసర్ప దోషాలు, మాంగళ్య దోషాలు, పితృదోషాల వల్ల ముఖ్యంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడం, విడిపోవాలనుకోవడం, విడాకుల దాకా కోర్టు మెట్లెక్కడం, ఇలాంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ రావడం, సడన్ యాక్సిడెంట్స్, సంతాన సమస్యలు, ఇవన్నీ జరుగుతాయి. ఎవరికైనా జాతక పరిశీలన, మ్యారేజ్ మ్యాచింగ్ కోసం మీరు నా నెంబర్కి సంప్రదించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ మ్యారేజ్ డేట్తో అయినా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయనేది చెప్పగలుగుతాను. టారో రీడింగ్ మరియు మీ ఫోటోతో స్కానర్ ద్వారా దోషాలు మరియు పరిహారాలు తెలుసుకోవచ్చు. ఎలాంటి దోషాలు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉందా, పితృదోషం ఉందా, ఎందుకు మ్యారేజ్ లైఫ్ ఇలా అయింది, సంతానం ఎందుకు జరగట్లేదు, మన హిందూ టెంపుల్స్ ద్వారానే మన జాతక దోషాలకు క్లియర్ చేసుకోవచ్చు, మన ప్రాబ్లమ్స్ని తొలగించుకోవచ్చు, లైఫ్లో జరిగే అడ్డంకులను తొలగించుకోవచ్చు. కొన్ని లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి, దోషాలు ఒకటే కారణం కాదండి. కొన్ని కర్మబంధాలు మధ్యలో యాడ్ అవుతాయి, పాత సంబంధాలన్నీ కూడా తిరగబడతాయి, కర్మబంధాల వలన తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు
జన్మ కర్మలతో మన జీవితం ముడిపడి ఉంటుంది. దానివల్ల దోషాలు, బ్రేకప్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ జరుగుతాయి. మన బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? జాతక పరిశీలన చెక్ చేసుకోవచ్చు. ఓకే, బంధం నిలబెట్టుకోవడానికి చాలా గట్టిగా కృషి చేయాలండి ఎవరైనా సరే. కానీ జాతకంలో లేదు, ఆ బంధం నిలబడట్లేదు అని అంటే కొత్త లైఫ్ కోసం ప్లాన్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. అది పెద్ద తప్పేం కాదు ఈ కలియుగంలో. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే బాధలో పడి ఉండడం కన్నా కొత్త లైఫ్ సెట్ చేసుకుంటే తప్పేమీ లేదు. సో మీ జాతకాలని చెక్ చేసుకోవడానికి మరిన్ని జాతక పరిహారాలు, జ్యోతిష్య పరిహారాల కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఈ జ్యోతిష పరిహారాల కోసం స్కానర్ ద్వారా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి నా ఈ నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ అందరికీ. రాధే కృష్ణ.